సో ప్రీవియస్గా మనము ఏదైతే స్టాక్ ఐటమ్ క్రియేషన్ ఉందో అది ఎండ్ చేసాం కదా. నెక్స్ట్ మనకి అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది ఉంది. సో అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు లెడ్జర్స్ చేసాము అంటే అది అకౌంటింగ్ కింద వస్తుంది. తర్వాత మనం స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేసాము అంటే అది ఇన్వెంటరీ కింద వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ అకౌంట్స్ ఇంకా ఇన్వెంటరీ రెండు కలిపి చేయడం అన్నమాట. అంటే ఎలా, ఇప్పుడు అకౌంట్స్లో మనకి వోచర్స్ ఉన్నాయి కదా, ఇన్వెంటరీలోనేమో స్టాక్ ఉంది కదా. సో ఆ వోచర్స్లో మనం స్టాక్ ఐటమ్స్ని ఎంటర్ చేసుకొని ఈజీగా ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ చెప్తానమాట. సో ఇక్కడ మనకి ఇన్వెంటరీ అంటే ఏంటిది, అకౌంట్స్ అంటే ఏంటిది, ఆ రెండింటిని కలిపి ఎలా చేస్తాము అనేది నేను నెక్స్ట్ సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరేం చేయాలంటే నేను ప్రీవియస్గా చెప్పిన అన్ని వోచర్స్ కానీ లెడ్జర్స్ కానీ స్టాక్ ఐటమ్స్ ఎలా వేయాలి, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, గోడౌన్స్ ఎలా క్రియేట్ చేయాలి, సబ్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, మొత్తం చేసిన తర్వాత లాస్ట్కి ఆన్సర్ ఎందులోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి, అవన్నీ మీరు తెలుసుకుంటేనే ఇప్పుడు నేను చెప్పే ఈ నెక్స్ట్ టాపిక్ అనేది డెడ్ ఈజీగా అర్థమవుతుంది. లేదంటే మనం ఎంత ఈజీగా అర్థం చేసుకున్నా కూడా లెడ్జర్స్ వోచర్స్ రాంది ఇది మాత్రం అర్థం కాదనమాట. సో మీరు కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టు అవుతేనే ఈ టాపిక్ అనేది కంటిన్యూగా వినండి. లేదంటే ఫస్ట్ వెళ్ళి అవి కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయిన తర్వాతనే ఈ టాపిక్ అనేది స్టార్ట్ చేయండి. లేదంటే జస్ట్ విన్నట్టే ఉంటుంది కానీ వినింది మాత్రం అర్థం కాదనమాట. సో మీకు అవి అర్థమవుతేనే ఇది అర్థమవుతుంది. అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇక్కడ నేను చెప్తాను. సో ఇది మనకి అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనమాట. సిస్టంలో ఎలా చేస్తారు అనేది నేను రేపు సిస్టంలో ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో అప్పుడు వరకు మీరు మొత్తం రివైజ్ చేయాలి. రివైజ్ చేసిన తర్వాతనే మనం స్టార్ట్ చేద్దాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.